కార్తీక్, దీప, శౌర్య అయితే ఇంకా శౌర్య ప్రాణాలతో బయటొచ్చిందని వాళ్ళు పూజ అయితే హోమం చేపించుకుంటూ ఉంటారు. అది అందరినీ అయితే దీప పిలుస్తుంది. ఈ లోపల అయితే సుమిత్ర వాళ్ళు కూడా రావడంతో ఇంకా కాంచన అయితే వాళ్ళని చూసి పుట్టింటి వాళ్ళు వచ్చారని, అన్నయ్య వదిన అని చెప్పని వాళ్ళని చూసి కన్నీళ్ళు పెట్టుకుంటుంది. అప్పుడు కార్తీక్ అయితే దీపని అడుగుతాడు, ఏంటి అందరిని పిలవమన్నారు కదా, అందుకే అయిన వాళ్ళే కదా అని చెప్పని పిలిచాను అని చెప్పానంటే సరే అని చెప్పని సర్దుకుని మళ్ళీ హోమం అయితే స్టార్ట్ చేస్తారు. అప్పుడు ఇంక కాంచన దగ్గరకు అయితే వాళ్ళ అన్నయ్య వాళ్ళు వచ్చేటప్పటికి ఏడుస్తూ, మీరు రారనుకున్నాను అన్నయ్య, మీరు వచ్చారు, నాకు చాలా సంతోషంగా ఉంది అంటే ఒకరినొకరు కౌగిలించుకొని అప్పుడు సంతోషపడతారు. అప్పుడు ఇంకా దీప కూడా అయితే మా అత్తయ్యకి వాళ్ళు పుట్టింటి వాళ్ళు రావడంతో చాలా సంతోషంగా ఉంది అని చెప్పని అంటాడు. కార్తీక్ అయితే ఇంకా అమ్మ ఇలా అయినా సంతోషపడుతుంది అనుకుంటూ ఉంటే ఈ లోపల కార్తీక్ వాళ్ళ నాన్న చేస్తూ రెండో భార్య అయితే కావేరి వాళ్ళు అలాగే వస్తాడు. అప్పుడు ఇంకా కాంచన అయితే ఆ కావేరిని చూసిన తర్వాత ఇంకా మొహం అయితే మార్చేస్తుంది. అప్పుడు నేను పిలవమని చెప్పానంటే నువ్వు వీళ్ళని కూడా పిలిచావా అంటే నేను కావేరి అమ్మగారిని ఒక్కటే పిలిచాను అని చెప్పని దీప అయితే అంటుంది. ఇంకా కావేరిని చూసి కాంచన అయితే ఇంకా తన సైజ్ చూడలేక అలాగే కళ్ళు మూసుకొని ఇంకా తన బాధ ఉంటుంది. అది కాకుండా మళ్ళీ వాళ్ళ నాన్న కూడా అయితే వచ్చి ఉంటాడు. ఇంకా హోమం నుంచి కార్తీక్ అయితే మధ్యలో లేచి వెళ్ళిపోతాడు. నేను పిలవమన్నాను మన వాళ్ళకి అయిన వాళ్ళందరినీ, మా నాన్నకి వెళ్ళి ఎందుకు పిలిచావు అని చెప్పానంటే ఇంకా కార్తీక్ చేసే హోమాన్ని ఎలా అయినా చెడగొట్టాలని ఇంకా కార్తీక్ వాళ్ళ నాన్న అయితే ఏంటి దీపం మీద అరుస్తున్నావా, నేను ఇక్కడికి వచ్చాను అని చెప్పని, శౌర్యపానాలు ఈరోజు ఉన్నాయి అంటే అది ఎవరి వల్ల తెలుసా నీకంటే దీప అయితే ఏంటి ఈయన కాపాడింది కావేరి అమ్మ అని చెప్పని చెప్తాడా ఏంటి అంటే కావేరి కూడా అలాగే టెన్షన్ పడుతూ ఉంటుంది. అప్పుడు కార్తీక్ దగ్గర అయితే ఇంకా ఇప్పటికీ నీకు తెలియటం లేదా శౌర్య ప్రాణాలు కాపాడింది ఎవరో తెలుసా నీకంటే అప్పుడు ఇంకా ఎవరు నువ్వేమైనా కాపాడేవా లేదు కదా అని చెప్పని కార్తీక్ అయితే అంటాడు. అంటే నువ్వు నా సహాయం పొందవని నాకు తెలుసు కార్తీక్, అయినా నువ్వు ఇప్పుడు చెప్తున్నా తెలుసుకో, నా శౌర్య ప్రాణాలు కాపాడింది నా భార్య కావేరి అని చెప్పని అసలు నిజమైతే చెప్తాడు అందరికీ.